ఏ, బి మరియు సిలు 10,70,000 రూపాయల పెట్టుబడితో ఒక కంపెనీని ప్రారంభించారు. బి పెట్టుబడి కన్నా ఏ పెట్టుబడి 50,000 రూపాయలు ఎక్కువ. అలాగే సి పెట్టుబడి కన్నా బి పెట్టుబడి 60,000 రూపాయలు ఎక్కువ. ఆ కంపెనీకి 2,72,550 రూపాయలు లాభం వచ్చినట్టయితే ఏ వాటా రూపాయలలో ఎంత? చూడండి, ఒక్కసారి గమనించండి. మరి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు వ్యక్తుల్లో మొత్తం కంపెనీ పెట్టినటువంటి పెట్టుబడి 10,70,000 రూపాయలు. అయితే ఇక్కడ వాళ్ళ యొక్క మొత్తం అమౌంట్ ఇచ్చిండు, నిష్పత్తి ఇవ్వకుండా, అలాగే సపరేట్గా ఇవ్వకుండా వాళ్ళ మధ్య కండిషన్ ఇచ్చిండు. ఏమేమి ఇచ్చిండు? బి పెట్టుబడి కన్నా ఏ పెట్టుబడి 50,000 రూపాయలు ఎక్కువ. అలాగే సి పెట్టుబడి కన్నా బి పెట్టుబడి 60,000 రూపాయలు ఎక్కువ. సో సి పెట్టుబడి ఎక్స్ అనుకుందాం. అప్పుడు బి పెట్టుబడి ఏమవుతుందంటే సి కన్నా 60,000 ఎక్కువ కాబట్టి ఎక్స్ ప్లస్ 60,000 అవుతుంది. అలాగే నెక్స్ట్ది బి పెట్టుబడి కన్నా ఏ పెట్టుబడి 50,000 రూపాయలు ఎక్కువ. సో ఏ పెట్టుబడి ఏమవుతుందంటే బి పెట్టుబడి కన్నా మళ్ళీ 50,000 ఎక్కువ, అంటే ఎక్స్ ప్లస్ 60,000 ప్లస్ మళ్ళీ 50,000, 1,10,000 అవుతుంది. 1,10,000 ఇది ఏకు, బీకు, సికి మధ్య సంబంధం. ఇప్పుడు మొత్తం అమౌంట్ ఎంత ఉంది? 10,70,000. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే 3x ప్లస్ 1,70,000 ఈజ్ ఈక్వల్ టు 10,70,000. 1,70,000 స్థిరాంకం కాబట్టి కుడివైపు వస్తే మైనస్ అవుతుంది. మైనస్ చేస్తే 1,70,000 తీసివేస్తే 3x ఈజ్ ఈక్వల్ టు 9 లక్షలు వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 3 లక్షలు. అనగా సి యొక్క భాగం 3 లక్షలు, నెక్స్ట్ది బి యొక్క వాటా 3,60,000, ఏ యొక్క వాటా 4,10,000. ఇది వారి యొక్క పెట్టుబడుల యొక్క నిష్పత్తి, పెట్టుబడుల రూపాయలు. ఇప్పుడు దీన్ని నిష్పత్తిలోకి మార్చినట్టయితే సో అన్నిట్లో కామన్గా లాస్ట్లో 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఏకు, బీకు, సికు పెట్టుబడుల నిష్పత్తి 30:36:41 అవుతుంది. 30:36:41. ఇప్పుడు మొత్తం ఆదాయం ఎంత వచ్చింది? 2,72,550 రూపాయలు. మన క్వశ్చన్ ఏంది? ఏకి ఎంత వాటా వచ్చింది? మరి ఇందులో క్వశ్చన్లో గమనించినట్టయితే ఏకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 30 భాగాలు. సో 30 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 30 ప్లస్ 36 66, 106, 107 ఇంటూ 2,72,550 మొత్తం లాభం. ఇప్పుడు ఇందులో మనం భాగాహారం చేసినట్టయితే వచ్చినటువంటి విలువ అన్ని 30తో గుణిద్దాం. సో ముందుగా 107తో మనం గుణించినట్టయితే 107ను భాగాహారం చేద్దాం. ఇక్కడ చేస్తున్నాం చూడండి, 272,850 107తో భాగాహారం చేస్తున్నాం. 107 2ల 214. సో తీసేస్తే 8, 6లకి 1 పోతే 5, 8, 107 5ల 5 35, 5 ఎక్కం 5, తీసేస్తే 3, 5, నెక్స్ట్ నెంబర్ 5, మళ్ళీ 5తో గుణిస్తే 535, 0, ఈ 0 ఇక్కడ రాసుకుంటే 2,550. సో 30 ఇంటూ 2,550 ఇంటూ చేయండి, 0 0 కౌంట్ చేస్తున్నాం. 3తో గుణిస్తే 3 5ల 15, 3 5ల 15, 1 16, 3 2ల 6, 7, 76,500 రూపాయలు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, 76,500 రూపాయలు.